అదిగదిగో క్రీస్తుని స్వరము తీయగనాలో వినబడుతున్నది. స్వరములు విన్నా శిల హృదయం నవనీతమై పొంగును మరుక్షణం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మరొకసారి ప్రభువు నామున మనం అందరం కలుసుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా నా శుభములను తెలియజేస్తున్నాను. అనేక మంది పరమగీతాలు కంటిన్యూ చేయమని తెలియజేసినందువల్ల మరి ఈ పరమగీతాలు కంటిన్యూ చేయటం జరుగుతున్నది, దాన్నే బోధించడం జరుగుతున్నది. ఈనాటి వాక్య భాగము పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనము. దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? మరొకసారి, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కుమార పరిశుద్ధాత్మ నామనకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామనకు వెళ్ళలేని స్తోత్రం ఆయన. జీవాధిపతి, ప్రేమ స్వరూపి, గొంతు నాది కాని స్వరం మీది, మాటలు నావి కాని భావం మీది కనుక ఆయన నీ పరిశుద్ధ ఆత్మ ప్రోక్షణను మాపై ఉంచమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆకారముగా లేని నన్ను ప్రాకారముగా మార్చితివి, పరిశుద్ధ అలంకారముగా మార్చితివి, మహిమాలంకారముగా మార్చితివి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందముగా మార్చితివి, సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు గల వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మార్చితివి. నీ వధువుగా మార్చితివి, శూలమితిగా మార్చితివి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ పరమగీతాల్లో ఈ వాక్యము వరుడైన యేసుక్రీస్తు వారు వధువు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పరమగీతాలు మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఎక్కువ భాగము వరుడు వధువు గురించి, వరుడు వధువు యొక్క విశేషాల గురించి, ఆ విశేషణము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే వధువు కూడా వరుని యొక్క విశేషత గురించి మాట్లాడుతూ ఉంది. పరమగీతాలు 5:10లోనేమో నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో బహుసుందరుడు అనని 5:10లో ఇక్కడ శూలమితి వరుడు గురించి తెలియజేస్తుంది. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, నీ ప్రియుని యొక్క విశేషమేమిటి? స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమిటి అని అన్నప్పుడు ప్రియుని గురించి ఒక సాక్ష్యం ఇస్తుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో బహుసుందరుడని. దీని గురించి ఇదివరకు మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రియుని గురించి చక్కని సాక్ష్యం ఇస్తుంది. అయితే ప్రియుడు కూడా ప్రియురాలు ఎలా ఉండాలో, తన ప్రేయసి యొక్క లక్షణాలు ఏమిటో, ఆ సంఘం అనే స్త్రీ ఏ విధంగా ఉండాలో, ఆ సంఘ స్త్రీ గురించి ప్రియుడు కూడా ఒక విశేషణంతో ఆమెను పొగుడుతూ ఉన్నాడు, లేదా ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంత అందమైన స్త్రీ, ఎంత అందము! సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛత గలదై, సూర్యుని యొక్క ఆ స్వచ్ఛమైన కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఆమె యేసుక్రీస్తు వారి యొక్క నూతన వధువు, శూలమితి అనే వధువు. ఆమె గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు చూస్తాం, యువకులు వివాహం కాకపోయే ముందు ఒక ఊహా సుందరిని చిత్రీకరించుకుంటారు. చిత్రకారులు అయితే తన భార్య, కాబోయే భార్య ఈ విధంగా ఉండాలని.
అలాగే దేవుని ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన ఒక ఆత్మీయ సొగసరిని, ఒక పరిశుద్ధాలంకారములతో నిండిన ఆత్మ గుణములున్న, దైవ గుణములున్న ఒక సొగసరిని ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు సొలొమోను మహారాజు ద్వారా. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండములో వివాహము ద్వారా ప్రారంభమై మరి ప్రకటన గ్రంథములో ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథములో గొర్రెపిల్ల వివాహోత్సవముతో అది ముగింపుకు వస్తుంది. ఒక వివాహముతో ప్రారంభమై మరలా ఇక్కడ దేవుని గొర్రెపిల్ల వివాహోత్సవంతో అది ముగింపుకు వస్తుంది. మొదటి ఆదాముకు అవ్వను జతపరిచిన వివాహముతో ప్రారంభమై ఇక్కడ రెండవ ఆదాము లేదా కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవముతో ముగింపుకు వస్తుంది. ఆ వివాహ మహోత్సవములో ఆయనను పెండ్లి ఆడే ఆ నూతన వధువు యొక్క విశేషములు, ఆమెకున్న ప్రత్యేక లక్షణములు, ఆమెకున్న ఆ ప్రత్యేకమైన క్యారెక్టర్, దాన్ని సౌశీల్యం అంటాం. శీలం, సౌశీల్యం, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. శీలం ఒకటి, సౌశీల్యం ఒకటి. నేను చెప్తాను ఇప్పుడు. శీలం, స్త్రీకి శీలం చాలా ప్రాముఖ్యం. సౌశీల్యం ఎక్స్టర్నల్ ఆల్ అదర్ క్యారెక్టర్స్ అన్నమాట. ఆ సౌశీల్యం కూడా చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారికి ఉన్న సౌశీల్యం, యేసుక్రీస్తు వారికి ఉన్న పరిశుద్ధత, యేసుక్రీస్తు వారికి ఉన్న స్వచ్ఛత, అవన్నీ ఇక్కడ సంఘ శూలమితి రూపాంతరం చెంది మహిమ రూపాంతరముతో యేసుక్రీస్తు వారిని ప్రతిబింబించే లక్షణాలు కావాలని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన వరుడు, ఆమె కాబోయే శూలమితి గురించి ఆయన మరి కలలుగంటమని చెప్పలేము, ఊహించుకుంటున్నాడని చెప్పలేము. కానీ అటువంటి శూలమితేనే ఆయన వివాహం చేసుకోబోతున్నాడని ఇక్కడ చెప్పగలం. దేవుని ప్రియమైన సంగమా, అటువంటి చక్కని శూలమితి సంధ్యారాగము చేపట్టుతూ ఈ యొక్క ప్రత్యేకంగా దీన్ని చెప్పాలంటే ఏ దైవజనుడైనా సరే పరమగీతము, ప్రకటన గ్రంథము రెండు కలిపి చెప్తుంటే, లేదా పరమగీతం చెప్తున్నా, ప్రకటన గ్రంథం చెప్తున్నా, ఆ సంఘాన్ని పెళ్లి కూతురు చేస్తున్నాడని అర్థం. ఆ సంఘాన్ని నూతన వధువుగా మార్చబోతున్నారని అర్థం. ఇక్కడ ఈ పరమగీతం కానీ ప్రకటన గ్రంథం కానీ ఆల్రెడీ బాప్టిజం తీసుకొని విశ్వాస పరిణామంలో అంతకంతకు 30 ఉండకుండా 60 నుంచి 100 ఎదిగే విశ్వాసులకే ఈ పరమగీతం డైజెస్ట్ అవుతుంది. వారు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది, మిగతా వాళ్ళు కాదని కాదు. కానీ ఇక్కడ రీఫైన్డ్ క్రైస్తవత్వానికి ఈ పరమగీతం మనం ధ్యానం చేసుకోవచ్చు. అందుకనే దేవుడు కోరుకునే స్త్రీ మామూలు స్త్రీ కాదు, మామూలు సంఘం అనే స్త్రీ కాదు. ఏదో సంఘంలో కేవలం నీతి క్రియలు చేసి వేషధారణ స్త్రీ ఆయనకొద్దు. అందుకనే చెప్తాడు, వేషధారులు కంటే వేశ్యలే ముందుందురని. కనుక వేషధారణ సంఘాలు ఎత్తబడవు. దేవుని ప్రియమైన సంఘమా, ఆ వేషధారణ లేకుండా స్వచ్ఛమైన సంఘము, అత్యంత ఆత్మపూర్ణిత అయిన సంఘము. ఆయన ధవళవర్ణుడు గనక ధవళవర్ణిక అనే సంఘం, ఆయన రత్నవర్ణుడు గనక రత్నవర్ణిక అనే సంఘము, ఆయన అభిషక్తుడు గనక అభిషక్తిక అనే సంఘము. ఈ సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘమే ఏ విధంగా మొదటి చూసుకుంటే సంధ్యారాగము. సంధ్యారాగం అంటే ఏంటి? దేవుని ప్రియమైన సంగమం, మరొకసారి మనము ఉదయకాల సమయంలో పక్షులు కిలకిల రాములు పాడుతూ ఉన్నప్పుడు, సూర్యోదయం అక్కడ ఉదయభానుడు బయటకు వస్తున్నప్పుడు, ఆ కొండల మధ్యన కోణల మధ్య నుండి ఉదయభానుడు బయటకు వస్తున్నప్పుడు ఆ యొక్క అందము, ఆ యొక్క సౌందర్యము, ఆ సూర్యోదయం యొక్క అందములో ఎంత అది కనులకు హృదయానికి కనులు ఉంటే తప్ప అది ఎవరు వర్ణించలేరు, అంత అందము. మధ్యాహ్న బాణుడైతే మనల్ని చాలా ఆ ఎండ, ఈ వేడిమికి మనం భరించలేము. కానీ ఉదయకాల బాణుల్లో ఒక చక్కని అందం ఉంది. ఆ అందాన్ని ఆ సూర్యుని మనం చూడగలం, ఆ భవల బాణుని. కనుక
ఆ ఉదయకాల సంధ్యారాగం యొక్క అందము, ఉదయకాలము కానివ్వండి లేకపోతే సూర్యాస్తమయంలో ఒక సముద్రం దగ్గర, ఒక కొండ కోనల దగ్గర వీటి యొక్క అందాన్ని మనం వీక్షించగలము. ఈనాడు పట్టణ నాగరికతలో చాలామందికి ఇది తెలియట్లేదు. రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టుము అనే వాక్యములో ఉంది. రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టే వాళ్ళకి ఈ ఉదయకాలపు యొక్క సౌందర్యము, ఆ సంధ్యారాగం యొక్క సౌందర్యం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెల్లవారుజామున లేస్తున్నారు కనుక. కానీ నేడు రేయి మొదటి జామునే లేచి మొర్రపెట్టమంటే ద మో ఈజ్ మైనస్ అండ్ గు పెడుతున్నారు. దేవుని ప్రియమైన సంగమ, అటువంటి వారికి ఈ సంధ్యారాగం తెలియదు. ఈ సంధ్యారాగములో ఉదయభానుడి యొక్క అందము, సౌందర్యము, ఆ సౌందర్య రాశి యొక్క ఆ పక్షులు కిలకిల రావములు, ఆ చక్కని ఆ సూర్యుని మనము దర్శించటము, అదంతా ఆ సంధ్యారాగములో ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఆ యొక్క సౌందర్యం అంతా ఈమెలో కనపడుతున్నది, సంఘస్త్రీలో కనబడుతున్నది. ఆ సంఘస్త్రీ అందుకునే అరుణోదయం అని అంటాం, శుభోదయం అంటాం. ఉదయానికి ఆది, అన్ని పనులకు ఉదయమే ఆది, అన్ని సమస్త మంచి కార్యాలకు ఉదయమే ఆది. ఉదయమే ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థనలో ఉన్న శోభ. ఉదయమే వాక్యం చదువుతాం, వాక్యంలో ఉన్న శోభ. ఉదయమే ఒకవేళ కుటుంబ ఆరాధన చేసుకుంటే ఆ కుటుంబ ఆరాధన శోభ అది ప్రత్యేకంగా చాలా ఇమిడి ఉంటుంది. ఆ శోభతో ఉన్న క్రీస్తోదయానికి ఆహ్వానం, ఆ శోభతో ఉన్న సంధ్యారాగంతో ఉన్న క్రీస్తోదయానికి ఆహ్వానం. ఆ క్రీస్తు కిరణాలు నీపైన ఉదయించును అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుని ప్రియమైన సంగమా, క్రిస్మస్ రోజున మనం చూస్తే క్రీస్తోదయం ఆ తెల్లవారుదామున జరిగే ప్రపంచములో ఉన్న ప్రార్థనలు, స్తుతులు, మహిమలు, ఉదయకాలము, క్రీస్తోదయం ఉదయకాలము అన్న శోభ. అలాగే పునరుత్థాన కాలంలో సూర్యోదయ ఆరాధనలో మగ్దలేన మరియకు యేసుక్రీస్తు వారు కనిపించినప్పుడు ఆ పునరుత్థాన శక్తిలో ఉన్న శోభ, అంటే చావు కళ నుండి జీవ కళలోనికి ఆ కనిపించిన శోభ, ఈ శోభ అంతా ఈ సంధ్యారాగములో కనపడుతూ ఉన్నది. అందుకనే ఎవరైనా సరే, ఎవరికి ఈ శోభ ఉండదు? మృతులైన వారికి, ఉదయమే లేని వారికి, ఉదయమే లేవలేని వారికి ఉండదు. ఉదయకాలంలో లేవకుండా బద్ధకస్తులై ఒక నిద్రిస్తున్న వారికి ఉండదు. అందుకనే ప్రభు చెప్తాడు, లెమ్ము తేజరిల్లుము, క్రీస్తు నీపై ప్రకాశించును. లెమ్ము తేజరిల్లుము, క్రీస్తు నీపై ప్రకాశించును. లేవలేని సంఘాలకు, నిద్రపోతున్న సంఘాలకు ఆయన లెమ్ము తేజరిల్లుము అని అంటాడు. ఎందుకు అటువంటి సంఘాలు ఏ విధంగా ఉంటాయంటే, పరమగీతాల్లో ఈ 3వ అధ్యాయంలో 1వ వచనంలో కనపడుతూ ఉంది. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని, వెదకినను అతడు నాకు కనబడకపోయాను. ఏంటండి? రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదకి తిని. వెదికే వాళ్ళు ఎప్పుడైనా సరే పరుండి ఉండి వెతికితే దొరుకుతారా? మనకు ఒక వస్తువు పోయిందనుకోండి, మంచం మీద పడుకొని వెతికితే దొరుకుతుందా? తన ప్రాణప్రియుడే, ప్రియుడు, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు వారు నా ప్రాణ ప్రభువు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రియుడు. ఎవరికి ప్రాణప్రియుడు? నా ప్రాణప్రియుడు అంటే తన కొరకు ప్రాణం పెట్టాడని. అలాగే నేను నా ప్రాణాన్ని నా ప్రభు కొరకు ఇస్తానన్న వాళ్ళే ప్రాణప్రియుడు. యేసుక్రీస్తు వారి కొరకు సమస్తాన్ని త్యాగం చేసి తల్లక్రిందులుగా సిలువ వేయబడిన పేతురు చెప్తున్నాడు నా ప్రాణప్రియుడిని. ఒక ఆంధ్రేయ చెప్తున్నాడు నా ప్రాణప్రియుడు. హతసాక్షులందరూ చెప్పగలరు. దేవుడు ప్రియమైన సంఘమా, ఇక్కడ సంఘం అంటుంది రాత్రి వేళ పరుండి ఉండి, లోకం అనే రాత్రిలో పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని. ఈనాటి సంఘాలు కూడా చాలా అలాగే ఉన్నాయి. ఈ లోకము అనే రాత్రిలో పండుకున్నారు, పండుకొని ప్రాణప్రియుని వెతుకుతున్నారు. పండుకుని ఎక్కడ వెతుకుతారండి? లేచి వెదకాలి, కానీ వెదకుడి మీకు దొరకను, పండుకుని వెదకుడి మీకు దొరకనని ప్రభు చెప్పాడా? పండుకుని మీరు తట్టుడి మీకు తీయబడనని ప్రభు చెప్పాడా? సంఘాలు పండుకొని నిద్రాశక్తితో లేదా మత్తు శక్తితో, ఆటపాటల మత్తుతో ఈ విధంగా ఉన్న సంఘాలకు, ఆ సంఘాలపైన దేవుడు చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించును. అటువంటి సంఘాలు లేస్తే సంధ్యారాగమంత అందము గలవై తయారవుతాయి.
ఒకవేళ లేకపోతే వేషధారణ సంఘాలుగా ఉంటాయి. నేను నా ప్రాణ ప్రియుని వెతికితేని, ఎప్పుడు పరుండి ఉండి వెతికినను అతడు కనబడకపోయాను. ఆమె చెప్తుంది, నేను పరుండి వెతికాను, నా ప్రాణ ప్రియుని వెతికాను, కానీ నాకు కనబడకపోయాను. లోకమనే మత్తులో, లోకమనే వ్యాపారాల్లో, లోకమనే ఇంకా అనేక రకాలైన కార్యకలాపాల్లో వెదికే సంఘానికి ప్రాణప్రియుడు దొరకడు. అటువంటి సంఘానికి సంధ్యారాగం అనే అందము అక్కడ ప్రతిబింబ చేయదు. ఆమె ముఖము ప్రతిబింబించకపోగా దేవునికి సాక్ష్యం ఇవ్వలేని సంఘంగా ఉంటుంది. దేవుని ప్రియమైన సంఘమా, అటువంటి సంఘాలపైన ఫస్ట్ దేవుడు చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, క్రీస్తు నీపై ఉదయించును. యెషయా గ్రంథంలో కనబడుతుంది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నదని మరి అక్కడ తెలియచేయబడుతున్నది. యెషయా గ్రంథము 60:1 లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. ఒక్కసారి ఆయన యొక్క మహిమ ప్రభావములు మన మీద వస్తే మనం మహిమతో మనము తేజరిల్లుతాం. దేవుని ప్రియమైన సంగమా, మోషేని కూడా మనం చూస్తాం. మోషే 40 రోజులు ప్రార్థన అనంతరము ఆ రాతి పలకలు మరి తీసుకుని వస్తున్నప్పుడు మోషే యొక్క మహిమను, మోషే యొక్క ముఖములో ఆ తగ్గిపోతున్న మహిమనే ఇజ్రాయేలు చూడలేకపోయారు. ఇటువంటి మహిమను చూడలేని వారు ఉన్నారు. కానీ దేవుని ఆత్మ, దేవుని యొక్క మహిమ, దేవుని ఆత్మ మన పైన వస్తే, ఆయన యొక్క మహిమ మన పైన వస్తే, ఆ మహిమతో ఉన్న ముఖాలు సంధ్యారాగమంత అందము కలిగి ఉంటాయి. ఎన్ని ముఖాలైతే ఉంటావో అదంతా కలిసి ఆ సంఘమే సంధ్యారాగం అనే అందముతో కళకళలాడుతూ ఉంటుంది. కనుక ఇక్కడ సంధ్యారాగమంత అందము కలదై అని మనం చూస్తున్నాం. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ వాక్యం యొక్క అర్థము ఇక్కడే కనపడుతుంది. ఆ విధముగా ఎవరికైనా సరే అటువంటి శక్తి వచ్చినప్పుడు, ఆయన యొక్క మహిమ పడినప్పుడు, మరొక మాట చెప్పచ్చు. యెషయా గ్రంథము 60:16 నిన్ను నేను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. శాశ్వతమైన శోభాతిశయముగాను. ఒక్కసారి ఆయన మహిమ మన పైన వస్తే, ఒక్కసారి ఆయన ఆత్మ మన పైన వస్తే, ఒక్కసారి ఆయన కృప మన పైన వస్తే, మనము లోకానికి ప్రతిబింబించే వారిగా ఉండాలంటే అప్పుడు యెషయా గ్రంథము 60:16 నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతును, బహుతరములకు సంతోష కారణంగా చేసేదను. ఈ వాక్యము ఎవరిలో నెరవేరుతుందో వారు సంధ్యారాగమును చూపట్టే సంఘమును పోలి ఉంటారు. మరొకసారి, పరలోకానికి పునాది సంఘం, సంఘానికి పునాది కుటుంబం, కుటుంబానికి పునాదులు వ్యక్తులు. ఆ వ్యక్తులు పరిశుద్ధము గలవారై, ఆత్మపూర్ణులై, సంధ్యారాగమంత శోభను కలిగిన వారై ఎప్పుడు ఉండగలరు? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను ధవళవర్ణుడిని అంటే నేను పరిశుద్ధుడను, నేను తెల్లనివాడను. ధవళవర్ణుడు సుమము కంటే తెల్లనివాడు, హిమము కంటే చల్లనివాడు. ఈ రెండు హృదయాలు వ్యక్తుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబము కూడా అక్కడ ధవళవర్ణమైన కుటుంబం అవుతుంది. ఆ కుటుంబం పైనే ఇటువంటి శోభ అక్కడ వస్తుంది. ఆ శోభే సంధ్యారాగ శోభ. దేవుని ప్రియమైన సంగమా, మరి ఇది మొదటిగా ఆ సంధ్యారాగ శోభ. ఇక రెండవది ఈ సూర్యోదయాలు ఇందాకే చెప్పుకున్నాం. మరి మరొక్కసారి ఆ సంధ్యారాగ శోభలో రాత్రంతయు దేవునితో పెనుగుల జయముందిన యాకోబును చూస్తాం. ఆ ఉదయకాలాన్ని, ఆ శోభ కూడా ఇక్కడ సంఘానికి రావాలి. నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడువను అనని యాకోబు అక్కడ దేవునితో పెనుగులాడటం చూస్తాం. ఆ ఉదయకాలమున ఆ పెనుగులాడిన శోభ, పెనుయేలు శోభ రావాలి. ఇజ్రాయేలుగా మారిన శోభ రావాలి. మహానాయముగా మారిన శోభ రావాలి. యాకోబు ఇజ్రాయేలుగా మారిన శోభ ఈ యొక్క సంఘానికి రావాలని ప్రభువు చెప్తున్నాడు. అలాగే క్రీస్తు పునరుత్థానంలో
ఆ పునరుత్థానము యొక్క ఆ సూర్యోదయ కాలంలో నవజీవన కళ, సాక్ష్యంపై సూర్యోదయం, సమాధిపై సూర్యోదయం, శోకంపై సూర్యోదయం, ఈ మూడు కలిగినవి. మగ్దలేన మరియ సాక్ష్యంపై సూర్యోదయం, ఆ సమాధిపై సూర్యోదయం, ఆ బండ బద్దలై బయటకు వచ్చినది. అలాగే ఆ శోకంపై సూర్యోదయం, ఇక శోకానికి తావులేని పునరుజ్జీవం, పునరుత్థానం మనుషులు కలిగింది కనుక ఈ యొక్క శోభ మరి ఈ సంఘానికి రావాలి. అలాగే క్రీస్తు జననంలో, క్రీస్తోదయంలో ఉన్న ఆ సంధ్యారాగ శోభ ఈ సంఘానికి రావాలి. ఇక రెండవది చంద్రబింబమంతా అందము గలదై. మొదటిదేమో సంధ్యారాగమంతా, సంధ్యారాగము చూపట్టుచు సంధ్యారాగములో ఉన్న శోభ కలిగితే, రెండవది చంద్రబింబమంతా అందము గలదై. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, సూర్యుడు చంద్రుడు, యేసుక్రీస్తు వారు సూర్యుడు అనుకుంటే ఆయన మనకు నీతి సూర్యుడు. యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. సూర్యుడు చంద్రుడు, ఈ సూర్యుడినేమో ప్రభువుతో వరుడితో పోల్చబడింది, చంద్రుడినేమో ఇక్కడ సంఘముతో పోల్చబడింది. సూర్యుడు నీతి సూర్యుడు, చంద్రుడు సంఘానికి గుర్తు. చంద్రబింబం అంత అందము గలది. అయితే సూర్యుడు స్వయంగా ప్రకాశించగలడు, చంద్రుడు మాత్రము స్వయంగా ప్రకాశించలేదు. సూర్యుడు స్వయంగా ప్రకాశించగలడు, చంద్రుడు మాత్రము ఆ స్వయంగా ప్రకాశించే గుణము లేదు. చంద్రునికి స్వయం ప్రకాశము లేదు. అలాగే నీతి సూర్యుడు, క్రీస్తు నీతి సూర్యుడని చెప్పగలం. ఆయన పరిశుద్ధతే క్రీస్తు నీతి సూర్యుడని చెప్పగలను. ఈ సూర్యుని ద్వారానే సమస్తమును ఈ లోకంలో ప్రకాశించబడుతున్నవి. ఒకసారి మనం చెప్పాలంటే ఆ సూర్యకిరణాలు తాకినప్పుడు అది ఏ రంగైనా మనం చెప్పగలం. అది తెలుపు, నలుపు, ఎరుపు, పచ్చను, అది మనం చెప్పగలం. కనుక ఆ కిరణాలు, సూర్యకిరణాలు వచ్చినప్పుడే ఆ రంగుల యొక్క విశిష్టత ఇవన్నీ మనకు తెలుస్తాయి. అలాగే చంద్రకిరణాలతో మనకు ఆ రంగులు కనపడవు, కానీ చంద్రుడు అందంగా ఉంటుంది. చంద్రుడు తనంతట తాను ప్రకాశించలేడు. సూర్యకిరణాలు చంద్రుడిపై పడినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, చంద్రబింబము ప్రకాశిస్తూ ఉన్నది. కనుక దేవుని ప్రియమైన సంగమా, సూర్యుడు యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. మలాకి 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ నీతి సూర్యుడే యేసుక్రీస్తు వారు. క్రీస్తుని యొక్క లక్షణాలు ప్రతిబింబించేదే సంఘము. క్రీస్తుని యొక్క లక్షణాలను ప్రతిబింబించేదే సంఘము. క్రీస్తుని యొక్క లక్షణాలను ట్రాన్స్పరెంట్ చేయాలి. ఆ ప్రతిబింబించు వారే క్రీస్తు యొక్క లక్షణాలను ప్రతిబింబిస్తే చంద్రబింబం అంత అందం వస్తుంది. వీరు ఎవరు ప్రతిబింబించగలరు? రాకడ విశ్వాసులు మాత్రమే ప్రతిబింబించగలరు. వీరి అందమే చంద్రబింబం అంత అందము కలిగి ఉంటుంది. రాకడ విశ్వాసులు క్రీస్తు యొక్క అందము, ఏ అందము? ఆయన పరిశుద్ధత అనే అందము, ఆయన నీతి అనే అందము, ఆయన స్వచ్ఛత అనే అందము, ఆయన కృప అనే అందము, ఆయన క్షమాపణ అనే అందము, ఆయన కరుణ అనే అందము, ఇవన్నీ ఆయన దయ, ప్రేమ, కరుణ, కొండ మీద ప్రసంగంలో, అష్టభాగ్యములో ఎన్ని గుణాలు అయితే ఉన్నావో ఆయన సౌశీల్యం అంటమాటలే. ఆయన సౌశీల్యాన్ని అంతటినీ, సౌశీల్య కిరణాలన్నిటినీ ఈ యొక్క సంఘము రిసీవ్ చేసుకొని వాటిని గ్రహించి, ఆస్వాదించి, వాటిని ప్రేమించి, గ్రహించి మరలా అద్దము వలె లోకానికి ప్రతిబింబింప చేయాలి. ఆ ప్రతిబింబింప చేయునదే సంఘం. చంద్రబింబం అంత అందం. సూర్యుని యొక్క ప్రకాశము చేత చంద్రుడు అక్కడ ప్రతిబింబిస్తున్నాడు, అక్కడ అందముగా ఉన్నాడు. ఆ సూర్యుడేమో అందుకునే మనమంటాం అక్కడ పరంజ్యోతి అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య లక్షణాలను, ఆయన యొక్క క్యారెక్టర్స్ను ఏ సంఘమైతే రిసీవ్ చేసుకొని, ఏ సంఘమైతే క్రియారూపంలో పెట్టి, ఏ సంఘమైతే వర్డ్ అండ్ డీడ్ అని వాక్యములోనూ, క్రియలలోనూ, సాఫల్యతలోనూ ఎవరైనాను క్రీస్తునందున ఎడలో నూతన సృష్టి అనే వాక్యానుసారంగా ఏ సంఘమైతే క్రీస్తులో ఉంటుందో ఒక నూతన సృష్టిని ప్రతిబింబింపచేసే సంఘము చంద్రబింబం అంత అందం అన్నారు, కానీ చంద్రబింబం కంటే అందంగా ఉంటుంది. చంద్రునిలోనైనా ఒక మచ్చ ఉంది, కానీ
ఆ ఎటువంటి మచ్చ, డాగు, మడత, ముడత, మరక లేని సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి సంఘమే దేవుడు కావాలి. అదే చంద్రబింబం అంత అందము. ఇది మొదటి భాగము. మరొక రెండవ భాగాన్ని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళలేని స్తోత్రం నాయన. జీవాధిపతి, ప్రేమ స్వరూపి, మరొక్కసారి తండ్రి మరి ఈ వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని విన్న విశ్వాసులలో ప్రభువా ఆ చంద్రబింబం అంత అందముగా వారు సొగసుతో ప్రకాశించులాగున ఆ సూర్యోదయం యొక్క నీ యొక్క కిరణాలను వారు గ్రహించే భాగ్యం దయచేయమని, ఆ సంధ్యారాగము, చంద్రబింబం అంత అందము వీరందరిపై దయచేయమని మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అదిగదిగో క్రీస్తుని స్వరము తీయగా నాలో వినబడుతున్నది. స్వరమును విన్నా శిల హృదయం నవనీతమై పొంగును మరుక్షణం. అదిగదిగో క్రీస్తుని స్వరము తీయగా నాలో వినబడుతున్నది. వెంబడించుడే మార్గమునందున మనుషుల పట్టెడి జాలరు చేతును. గలిలయ తీరము శిష్యుల తోడ పలికిన స్వరమే వినబడుచున్నది. పలికిన స్వరమే వినబడుచున్నది. అదిగదిగో క్రీస్తుని స్వరము తీయగా నాలో వినబడుతున్నది. స్వరమును విన్నా శిల హృదయం నవనీతమై పొంగును మరుక్షణం. ఆత్మ విషయమై దీనులు ధన్యులు పరలోక రాజ్యపు వారసులు వారలు. శాంతి నిమిత్తం సాత్వికులు వారే భూమిని స్వతంత్రులని. వారే భూమిని స్వతంత్రులని. అదిగదిగో క్రీస్తుని స్వరము తీయగా నాలో వినబడుతున్నది. స్వరమును విన్నా శిల హృదయం నవనీతమై పొంగును మరుక్షణం. అదిగదిగో